హాయ్ సార్. హలో అమ్మ. సార్ ఇప్పుడు సర్జరీకి వెళ్ళినప్పుడు లైక్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయంటారా? ఎందుకంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లో మీరు బ్రెయిన్‌తో కనెక్షన్ ఉండే పార్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. బ్రెయిన్ టచ్ అవుతుందంటున్నారు. సో, ఏమైనా ఆన్ టేబుల్ డెత్ అయ్యే ఛాన్స్ గాని అట్లాంటివి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఆన్ టేబుల్ డెత్ అనేదైతే గనుక మోస్ట్‌లీ అంత కాంప్లికేషన్ ఉంటదమ్మా. ఇప్పుడు వన్స్ బ్రెయిన్ గనక ఈ ఇంజ్యూరీ జరిగి బయటకొచ్చేసిందంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ డెడ్ టిష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ టిష్యూ విచ్ ఈస్ కమింగ్ ఔట్‌సైడ్ ఫ్రమ్ ద స్కల్ బేస్. అంటే ఇప్పుడు స్కల్ బేస్‌కి ఇంజ్యూరీ జరిగి మెదడు బయటకొస్తుందన్నాం. ముక్కుకి, మెదడుకి మధ్య ఉన్న బోన్‌కి ఇంజ్యూరీ జరిగి మెదడు బయటికి రావచ్చు. ఆ వచ్చిన మెదడు అనేది ఇంకా పనికిరాని టిష్యూ కిందే లెక్క. దాన్ని దాన్ని తీసేయటం జరిగిద్ది. దాని మూలాన ఏ రకమైన ఇబ్బంది పేషెంట్‌కి ఉండదు. దాని తర్వాత సో, దాని తర్వాత లీక్‌ని ఐడెంటిఫై చేసి క్లోజ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. సో, ప్రాణం పోయేంత ఇబ్బందులు ఏమీ లేవు ఫస్ట్ పాయింట్. మెజారిటీ ఆఫ్ ద ఇన్‌స్టెన్సెస్. ప్రాణం అంటే ఏంటంటే ఎనీ సర్జరీ, ఎనీ కాంప్లికేషన్ మైట్ హ్యాపెన్ ఇన్ ఎ సర్జరీ. వాటి గురించి నేను మాట్లాడట్లేదమ్మా. యాజ్ పర్ సిఎస్ఎఫ్ లీక్ ఒక్కటి కన్సిడర్ చేస్తే కనుక సిఎస్ఎఫ్ లీక్ అనేదానికి పెద్ద మేజర్ కాంప్లికేషన్స్ ఏముండవు. లీక్ ఐడెంటిఫై చేయడమే పెద్ద ఛాలెంజ్. ఇఫ్ ద లీక్ ఈజ్ ఐడెంటిఫైడ్, సర్జరీ ఈజ్ డన్. సో ఇట్లాంటి కండిషన్స్ ఎవరికన్నా ఉన్నా కానీ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున్న మోడర్న్ టెక్నిక్స్ కానీ, టెక్నాలజీకి కానీ చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసేసినాయి. దట్స్ వై ఏ రకంగానూ భయపడకుండా ఒక ఈఎన్టీ సర్జన్ కన్సల్ట్ అయితే ఎదర్ ఈఎన్టీ అండ్ న్యూరో ఇద్దరు కలిపి చేయటమా, లేకపోతే ఎవరు చేయటం అనేది దే విల్ టేక్ ఏ కాల్. దాన్ని బట్టి సర్జరీ అనేది జరిగిద్ది. హ్యాపీగా రిలాక్స్డ్గా సర్జరీ చేయించుకోవచ్చు. హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.